అవి రెండూ పక్షులై మన కళ్ల ముందే ఎగిరితే చాలు. ఏమంటావు సావిత్రి? నాకు మాత్రం రాజమౌళి సినిమాలో హీరోయిన్ అవ్వాలని ఉంటుందా ఏంటి? నేను అదే కోరుకుంటాను. ఈ పాడు సముద్రం మన గుడ్లను పట్టుకొని పోయింది. పోనీలే, బాధపడకు. బాధపడితే పోయినవి తిరిగి రావు కదా. ఓయ్ సముద్రుడా, దయచేసి మా గుడ్లు మాకిచ్చేయ్, లేదంటే సముద్రంలో నీళ్లు లేకుండా చేస్తాను. ఓ పరమశివా, సముద్రుడు నా గుడ్లు పట్టికెళ్ళిపోయాడు. ఇమ్మని మర్యాదగా అడిగాను, స్పందించలేదు. సముద్రాన్ని ఎండగడతానని ప్రతిజ్ఞ చేశాను. అహంకారంతో కాదు, నువ్వున్నావనే విశ్వాసంతో. నువ్వున్నావన్న నమ్మకంతో ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చు స్వామి. నేను నా పని ప్రారంభిస్తున్నా. వీడుకై సాగరా, ఆ గెలుపే నీదిరా, నీ ముందరి లక్ష్యం మరువకు సోదరా. విప్పులు కురిసినా, ఏ పిడుగులు రాలినా, వెనుకడుగే వేయక ముందుకు సాగరా. నలుమూలలు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై, ఆ దేవుడినే ఇలదించే నీ శక్తిని యుక్తిగా చూపే మహారాజై నువ్వు రాజై, నీ గెలుపే నీలో. ఓ సముద్రుడా, మర్యాదగా పక్షిగుడ్లు తీసుకొచ్చి వాటికివ్వు, లేకపోతే ఆ పక్షులు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను. ఆగ్రహించకండి స్వామి. ఇవిగో ఆ పక్షిగుడ్లు. చేసిన తప్పుకు చింతిస్తూ ఈ బంగారు గూడు వాటికి కానుకగా ఇస్తున్నా.